ఇవాల్టి వార్తలకు స్వాగతం. ఏఓఐ ఆధ్వర్యంలో మంచిర్యాలలో సంబరాలు. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఏజెంట్ల సంఘం ఏఓఐ చేసిన పోరాటాల కారణంగానే నేడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి జీవిత బీమాపై జీఎస్టీని రద్దు చేసిందని ఏఓఐ కరీంనగర్ డివిజన్ కన్వీనర్ పాలమాకుల రాజబాబు రెడ్డి పేర్కొన్నారు. జీఎస్టీ రద్దుని హర్షిస్తూ ఎల్ఐసి ఏజెంట్లు మంచిర్యాల ఆఫీస్ ఆవరణంలో మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించుకున్నారు. జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పోరాటాలు చేపట్టామని వారు తెలియజేశారు. ఏదైతే పాలసీదారుల ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి కానీ ఐఆర్డీఏ కానీ మనం ఎల్ఐసి ఏవై తరఫున ఎన్నో సందర్భాల ధర్నాల ద్వారా ఐఆర్డీఏ ముందు ధర్నా చేయడం జరిగింది. మరియు జోనల్ ధర్నా మొన్న రీసెంట్లీ 11/2/2025 నాడు పార్లమెంటు ముందు జంతర్ మంతర్ దగ్గర కూడా దేశ మొత్తంలో వేల మందితోటి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వము కానీ ఐఆర్డీఏలు దిగొచ్చి పాలసీదారులకు ఏదైతే జీఎస్టీ ఉందో పాలసీల పైన దాన్ని ఎత్తివేయడాన్ని ఎల్ఐసి ఏవై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ స్వాగతిస్తూ ఉన్నాము. అట్లాగే ఏదైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎల్ఐసి పోరాటంలో మా ఎంబడి నడిచిన ఏజెంట్ల నాయకులందరికీ ఏజెంట్లందరికీ మరియు మాతోటి వెన్నంటనే ఉండి నడిచిన ఐసీ యూనియన్ ఏఐ కానీ సిఐటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఏదైతే ఈ జీఎస్టీని ఎత్తివేసిన సందర్భాన్ని ఈరోజు మంచిర్యాల బ్రాంచ్ ముందు స్వీట్ల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంబరాల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి పాలసీదారులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తాజాగా ప్రజాభిప్రాయానికి తలొగ్గినటువంటి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో పలు మార్పులు చేస్తూ మరి ముఖ్యంగా జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా మా సోదర ఏజెంట్ల సంఘం ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తరఫున కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇది ప్రజా పోరాట విజయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఏఓఐ తరఫున ఎన్నో మార్లు ఎంపీలను ఇతర ప్రజాప్రతినిధులు కలిసి విజ్ఞప్తులు అందించి పార్లమెంటులో వాళ్ళు లేవనెత్తాల్సిన ప్రశ్నలు ఏమిటో కూడా మొత్తం డీటెయిల్గా రాసి అందించిన కారణంగా ఆ పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటులో ప్రసంగిస్తున్నప్పుడు ఏమయ్యా ప్రభుత్వ పెద్దలారా, ఆ ఉద్యోగుల సంఘంలో మెజార్టీ సంఘమైనటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లేవనెత్తుతుంది ప్రశ్నని. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా మీరు జీఎస్టీ విషయంలో పునరాలోచించుకోవాలని చెప్పిన కారణంగా ఎట్టకేలకు ప్రజాభిప్రాయానికి తలొగ్గినటువంటి మొండి సర్కారు నేడు జీఎస్టీని సవరిస్తూ టోటల్గా ఎల్ఐసి ప్రీమియం మీద టోటల్గా జీఎస్టీని ఎత్తివేయడం అనేది చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ పునరుద్ధరణ కావాల్సిన పాలసీలన్నింటినీ సత్వరం పునరుద్ధరణ చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా జీవిత బీమా రక్షణ అనేది ఒక అరుదైన కుటుంబానికి దక్కే అవకాశం కాబట్టి మరింత ఎక్కువ స్థాయిలో ఇక జీఎస్టీ భారం అనేది లేదు అనేది గుర్తించిన ప్రజలు కూడా మరింత పెద్ద సంఖ్యలో ఎల్ఐసి సంస్థ ద్వారా, ఎందుకంటే పాలసీలు చేయడం ఒకెత్తు, ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ద్వారా చేయడం అనేదే సరైన రక్షణ అందిస్తుంది. కాబట్టి ఎల్ఐసి ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని పాలసీలు చేయడానికి ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి విన్నవిస్తున్నాను. ఇది ప్రజా విజయం. ఆ రోజు రైతులు సర్కారు మెడలు వంచారు. ఈరోజు ఏఐఏ ఏఓఏ కలిసి సర్కారు మెడలు వంచి జీఎస్టీని రద్దు చేయడానికి కృషి చేసింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రజా ఉద్యమ విజయ శుభాకాంక్షలు అందజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా నిలబడి మన హక్కుల గురించి పోరాడే ఒక స్ఫూర్తి ఈ పోరాట విజయం ద్వారా మనం స్వీకరించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.